వరుసగా 6 ఫ్లాప్ మూవీస్ ను తన ఖాతాలో వేసుకున్నా కూడా తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ఇరుముడితో నిరూపించాడు. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపిన ఈ సినిమా వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 54.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూల మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూల మార్కును సాధించి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అన్ని చోట్ల ఎక్సలెంట్ లెవెల్ లో హోల్డ్ ను చూపెడుతూ రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే రేంజ్ ట్రెండ్ ను వీకెండ్ లో నార్మల్ టికెట్ రేట్స్ తోనే చూపించిన ఈ సినిమా వర్కింగ్ డే లోకి అడుగుపెట్టిన తర్వాత రీసెంట్ టైమ్ లో ఏ సినిమా హోల్డ్ చేయని రేంజ్ లో బెటర్ ట్రెండ్ ను వర్కింగ్ డే లో చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో డబుల్ డిజిట్ గ్రాస్ మార్కును 4వ రోజున సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 11 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ వసూలను కూడా అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనిపించే విధంగా జోరును చూపించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా మంచి జోరును కొనసాగించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 13 నుండి 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూల మార్కును అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు సాధించే కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో 65 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 90 కోట్ల మార్కుకు అటు ఇటుగా గ్రాస్ ను ఈ రోజు సాధించే కలెక్షన్లతో అందుకోనుంది. రవితేజ కెరీర్ లో అద్భుతమైన వసూలతో దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా వర్కింగ్ డే లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 4 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.